జ్ఞానుల యొక్క సాంగత్యం. మరి ఎప్పుడు దాకా కర్మలు చేస్తూ ఉండాలి అంటే ఇక పూర్తిగా అతను నియంత్రించుకోగలుగుతున్నాడు. వాటి నుంచి వచ్చే సుఖ దుఃఖాలను ఓర్చుకుంటున్నాడు. ఎటువంటి ప్రభావం తనపైన పట్టలేదు. నేను ఆత్మ అనేటువంటి స్థితిలో ఉండగలుగుతున్నాడు. ఆ కర్మ ఫలితాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్నాడు. ఆ స్థితిని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడిక అతను ఆ కర్మ చేయటం వదిలేసేయొచ్చు. అప్పుడు జ్ఞాని ఏమంటాడు ఇక, ఆ నాన్న నువ్వు ఈ ఈ తరగతి పాస్ అయిపోయావు. నిష్కామ కర్మయోగం అనేటువంటి ఈ తరగతిలో నువ్వు ఉత్తీర్ణుడు అయిపోయావు. ఉత్తీర్ణుడు అయ్యావు అని చెప్పేసి అతన్ని ఏమంటాడు, ఇక కర్మ వదిలేసేయి. నిష్కామ కర్మయోగాన్ని వదలడానికి అర్హత ఏంటి? అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం. చేసిన కర్మల పట్ల కర్మల యొక్క ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. ద్వంద్వాలకి అతీతంగా ఉండడం. ఆ కర్మల నుంచి ఏర్పడినటువంటి ద్వంద్వాలకి అతీతంగా ఉండడం. దీన్ని ఏమంటారు? అంతఃకరణ శుద్ధి.